వీక్లీ ఇప్పుడే కాదు 7-8 years నుంచి పిల్లలకి నేను ఎప్పుడు శ్రీకాకుళంలోనే ఉన్నారు పిల్లలు. నేను వీక్లీ ట్వైస్ నిన్న కూడా వెళ్ళొచ్చాను. ట్వైస్ పిల్లలతోనే ఉంటాను. పిల్లలు బాగోగులని నేనే చూస్తాను. పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లలు స్పోర్ట్స్ లో కూడా కోసం మీకు మొన్న చెప్పాను, పిల్లలకు మొన్న చెన్నై తీసుకెళ్ళాను టోర్నమెంట్ కి. తన నేషనల్స్ భర్తతో డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా. ఎలా మరి మీరు ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన కూడా ఆదర్శమే. ప్రజలు ఎవరో కూడా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకునే పరిస్థితి ఉంది. ఆయన ప్రజాక్షేత్రంలో ఉన్నారు, మీరు కూడా ఆయనతో కలిసి తిరుగుతున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమంటారా ప్రజల్ని? ఎందుకు మేము ఇప్పుడు ఏం తప్పు పని చేసామని? ఆయన భార్యను విడిచిపెట్టారు, వచ్చింది కాబట్టి భార్యను విడిచిపెట్టారు. అంతవరకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇదే ముగింపు అంటారా? లైఫ్ వరకు వచ్చాక ఇదే ముగింపు. ప్రాణం కంటే ఏది విలువైన ప్రాణం ఉంటేనే. మిమ్మల్ని ఇప్పుడు చంపడానికి మీ భార్య వస్తే మీరు వదిలేస్తారా? మీరు భార్యతో కాపురం చేస్తారా? పక్కనే ఉండి పక్కలో భార్యలా పడుకుంటారా? ఏ టైంకి ఎలా చంపుతుందో మీరు గ్రహించగలరా ఇంట్లో ఉంటే? అలాంటప్పుడు దానికి ముగింపు డైవోర్సే కదా. ఆ క్రమంలో మీరు కూడా మీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు. నేను అది అన్యాయం చేయలేదు, వాణి అన్యాయం చేసింది నాకు. వాణి అన్యాయం చేసింది, మీరు కూడా అదే తప్పు చేశారు కదా. వాణి భర్త దువ్వాడ శ్రీనివాసుని ఎలా విడిచిపెట్టిందో మీరు కూడా మీ భర్త బోస్ ని విడిచిపెట్టారు. అంటే వాణి చేసిన తప్పు మీరు కూడా చేశారు కదా. చేయలేదు, నేను చేయాల్సి వచ్చింది ఆమె వలన. ఏదైనా సరే తప్పు చేశారనుకుంటున్నారా? తప్పు నేను చేయలేదని చెప్తున్నాను. తప్పుగా ఆమె క్రియేట్ చేసినప్పుడు నేను అభిమానించే వ్యక్తిగా మనిషి దగ్గర నేను ఉండాల్సి వచ్చింది. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకున్నారు చాలా మంది. ఎవరు అర్థం చేసుకున్నారు? చాలా మంది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి నాకు సపోర్ట్ చేశారు. లేకపోతే నాకు సపోర్ట్ చేయలేదు. మీకు సపోర్ట్ చేశారు ఎలా అనుకుంటున్నారు? ఓటింగ్ ఏమైనా పెట్టారా? ఓటింగ్ పెట్టండి, మీరు ఇప్పుడు పెట్టండి. మీరు ఏమైనా పెట్టారా? మేము పెట్టి సోషల్ మీడియాలో చాలా మంది ఓటింగ్స్ పెట్టారు. చాలా మంది మిమ్మల్ని కూడా తిట్టుకున్న పరిస్థితి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వాళ్ళు ఇదే పనిగా పట్టుకుంటారు. మా పార్టీ వాళ్ళు పార్టీ పరంగానే ట్రాల్స్ చేస్తారండి. పార్టీ పరంగానే ట్రాల్స్ చేస్తున్నారండి. ఇప్పుడు మేము అగ్నెస్ట్ గా ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం మమ్మల్ని ట్రాల్స్ చేస్తుంది. అంతేగాని ఇప్పుడు ఎవరో ఖచ్చితంగా ఏమైనా కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా ఉంది. ఎక్కడైతే మనకు కనిపించట్లేదు కదా. ఎందుకు కనిపించట్లేదు? చంపడానికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఏది? ఇప్పుడు కూటమి ప్రభుత్వమే సపోర్ట్ చేస్తే వాణి ఎప్పుడో ఇంట్లోకి రావాలి. అలా ఎలా వచ్చేస్తారండి? నేను గురించి మాట్లాడట్లేదు. శ్రీని గారిని చంపడానికి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాలంటున్నాను. శ్రీని గారిని చంపడానికి వచ్చి పెద్ద పెద్ద కట్టలు తీసుకొచ్చి, రౌడీ షీటర్లు తీసుకొచ్చి ఇల్లుని కూల్ చేసి శ్రీని గారిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది. అప్పుడు ఇవ్వలేదు. ఆ విషయంలో నేను అదే అనుకుంటున్నాను, కూటమి ప్రభుత్వం ఎగ్నెస్ట్ గా ఉందని అనుకుంటున్నాను. అయితే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, నేనేం అనట్లేదండి. నేనైతే తప్పు చేయలేదు. నేను న్యాయం పక్కన నిల్చొని సపోర్ట్ చేశాను. పార్టీ పరంగా నేను కష్టపడ్డాను. పార్టీ పరీక్షలో మేము ఉంటున్నాము అంతే. దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్థం చేసుకోని వాళ్ళు కూడా అర్థం చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే దువ్వాడ శ్రీనివాసరావు డివోర్స్ సంబంధించి ఆయన కూడా చేసేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ వాణితో ఆయన డైవర్స్ అయితే మీరు దువ్వాడ శ్రీనివాసం పెళ్లి చేసుకున్న పరిస్థితి ఏమైనా ఉందా? మీకు ఆల్రెడీ చెప్పాను, మా హస్బెండ్ తో మేము ఇప్పుడు అండర్స్టాండింగ్ విడిపోతున్నాము. శ్రీనివాస్ గారు కూడా డైవర్స్ తీసుకుంటే మా ఇద్దరం పెళ్లి చేసుకుంటారు. కానీ అంతవరకు శ్రీను గారు ఇంట్లో ఉంచే పరిస్థితి ఉందా? అతనేమో ఉండట్లేదు. మరి ఎంతో ఇష్టంగా కట్టుకున్నాడు, ఇల్లు చూస్తే చాలా లగ్జరీగా కనిపిస్తుంది. అలాంటి ఇల్లుని విడిచిపెట్టేసి మీరు కూడా పే కట్టుకొని బయటకు తోసిన ఈ మాట రాము గారు మీరంటే మాత్రం బాగోదు. ఆమె పేక పట్టుకుని మళ్ళీ ఇంటి నుంచి కూడా గెంటేసే స్థితికి ఆమె తీసుకొచ్చింది. మేమేం పేక పట్టుకొని బయటకు వచ్చే మనుషులు మేము కాదు. శ్రీనివాస్ గారు ఇక్కడ ఉంటామంటే ఆల్వేస్ వెల్కమ్. తను ఉండొచ్చు, కానీ తను ఇష్టపడట్లేదు. తను ఇంకేం నిర్ణయం తీసుకుంటారో మేము చూడాలి. ఎక్కడ ఉన్నారు శ్రీని గారు? భువనేశ్వర్ లో ఉన్నారు. ఫుడ్ అవన్నీ ఏంటి? అదే పాపం అతను అసలు పంపిస్తున్నారా? భువనేశ్వర్ పంపించడానికి కొంచెం దూరంగా ఉన్నారు. అతను హోటల్ ఫుడ్ అవి తిన్నారు, అసలు బయట ఫుడ్ తింటారు, ఓన్లీ హోమ్ ఫుడ్ తింటారు. చాలా ఇబ్బంది పడుతున్నారు అతను. ఫైనల్ గా ఏంటి మీ టార్గెట్? ఏంటి శ్రీని గారిని ఏం చేయాలనుకుంటున్నారు? ఫైనల్ గా నా టార్గెట్ మీకు అదే చెప్పాను. మీ టార్గెట్ పూర్తిగా శ్రీనివాస్ ని భూస్థాపన చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడ పెట్టాలనుకుంటున్నారా? శ్రీనివాస్ గారిని అదే చెప్తున్నాను. శ్రీనివాస్ గారిని మళ్ళీ మేమందరం ఎమ్మెల్యేగా గెలిపించుకొని అతన్ని మినిస్టర్ గా చేయాలనేది మా అందరి కోరిక, నా కోరిక. ఓకే.